అధికారం ఉంటే ఒక రకం, కోల్పోతే మరో రకం. 10 ఏళ్లు తన నియోజకవర్గంలో ఎదురులేని నాయకుడిగా పనిచేసిన ఒక ఎమ్మెల్యే అధికారం కోల్పోగానే గాయమైపోయాడు. ప్రతిరోజు తమ పార్టీలో యాక్టివ్గా ఉన్న సదరు నేత గత ఎన్నికల్లో ఓటమి చవిచూశాడు. వెంటనే అధికారంలో ఉన్నప్పటి వివాదాలు చుట్టుముట్టాయి. అధికారం దాహంతో చేసిన పాపాలు ప్రస్తుతం ఆ మాజీ ఎమ్మెల్యేను వెంటాడుతున్నాయి. దీంతో సదరు ఎమ్మెల్యే విదేశాలకు పరారయ్యాడు. ఒకవైపు వ్యాపారంలో అక్రమాలు, మరోవైపు తనయుడి రోడ్డు ప్రమాదం కేసు ఆ మాజీ ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయి. దీంతో దేశం విడిచి పరారైన సదరు మాజీ ఎమ్మెల్యే ఎవరు? వాజ్ దిస్ పొలిటికల్ స్టోరీ? బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి స్థానంలో కూర్చోబెడితే ప్రభుత్వానికి పంగనామాలు పెట్టాడనే విమర్శలున్నాయి. 10 ఏళ్ల పాటు నిజామాబాద్ జిల్లా బోధన ఎమ్మెల్యేగా ఉన్న షకీల్ అమీర్ గులాబీ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ప్రజలు ఓట్లేసి వరుసగా 2 సార్లు శాసనసభకు పంపితే కేవలం తన స్వలాభం మాత్రమే చూసుకునేందుకు యథేచ్ఛగా అక్రమాలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కోట్లాది రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని ప్రభుత్వం నుంచి తీసుకుని ఒక్క గింజ కూడా మిల్లింగ్ చేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని సర్కారు గుర్తించింది. చివరకు అధికారం పోవడంతో తప్పించుకునేందుకు తక్షణమే దుబాయ్ చెక్కేశాడు మాజీ ఎమ్మెల్యే షకీల్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 41 మంది మిల్లర్లను ప్రభుత్వం డిఫాల్టర్లుగా ప్రకటించగా సుమారు 417 కోట్ల రూపాయలు విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ ని ప్రభుత్వానికే ఇవ్వాలి. అయితే ఇందులో ఒక బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ నుంచి రావాల్సిన బియ్యం విలువ 60 కోట్ల రూపాయలుంటుందని అధికారులు నిర్ధారించారు. షకీల్ రహీల్, రాస్, అమీర్ దాన్విక్ అనే మిల్లుల పేరిట 2021-22 యాసంగి, 2022-23 వానాకాలం సీజన్లకు సంబంధించి 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకుని ఒక్క గింజ కూడా మిల్లింగ్ చేయలేదు. అక్రమ మార్గంలో ధాన్యాన్ని నేరుగా ముంబై, కాకినాడ పోర్టుల ద్వారా ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాడన్న విమర్శలు ఉన్నాయి. కేవలం 5,000 మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఇచ్చేంత పరిమాణంలో రీసైక్లింగ్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకిచ్చి 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రం ఎడపల్లిలోని ఏఆర్ ఇండస్ట్రీస్, వర్నిలో ఆర్కామ్ ఇండస్ట్రీస్, ఎడపల్లిలో అబ్దుల్ ఐ ఇండస్ట్రీస్, బోధన్లోని ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ నిర్వాహకులకు ఇచ్చినట్లు రికార్డులు చూపించాడట. తన పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ధాన్యం తీసుకున్నట్లు ఈ 4 మిల్లుల యజమానులతో బలవంతంగా లేఖలిపించాడట. అయితే షకీల్ ఒత్తిడితోనే లేఖలిచ్చినట్లు సదరు మిల్లర్లు అధికారులకు తెలిపారట. 60 కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యానికి బియ్యం ఇవ్వకపోవడంతో షకీల్కి చెందిన మిల్లులకు ప్రభుత్వం 10 కోట్ల రూపాయల జరిమానా విధించిందట. ఇప్పటి వరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో పాటు జరిమానా సైతం చెల్లించలేదట. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని చెబుతూ కాలం గడుపుతూ వస్తున్నారు. షకీల్ ఏమాత్రం లెక్క చేయకుండా అధికారం పోయిన వెంటనే ఎంచక్కా దుబాయ్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడట. అయితే షకీల్ ఇండియాకు వస్తే ఈ విషయంలో అరెస్ట్ చేసేందుకు మాజీ మంత్రి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రంగం సిద్ధం చేయించినట్లు ఇక్కడ పొలిటికల్ గా చర్చ జరుగుతోంది. మరోవైపు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ కేసు సైతం వెంటాడుతోంది. 2023 డిసెంబర్ 23న ప్రజాభవన్ వద్ద అతి వేగంగా వచ్చిన BMW కారు బ్యారికేడ్లను ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో 2 యువకులతో పాటు 3 యువతులు ఉన్నట్లు గుర్తించారు. ఆ కారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సోహెల్దేనని తేలింది. వీళ్లంతా స్టూడెంట్స్ అని, కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సోహెల్ అని గుర్తించారు పోలీసులు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత షకీల్ ఇంట్లో డ్రైవర్ గా పనిచేసే వ్యక్తి తానే కారు డ్రైవ్ చేశానని పోలీసులను తప్పుదోవ పట్టించే యత్నం చేశాడట. కానీ సీసీటీవీ ఫుటేజీ ద్వారా షకీల్ తనయుడు సోహెల్ కారు నడిపినట్టు గుర్తించారు పోలీసులు. మద్యమత్తులో బ్యారికేడ్లను ఢీకొట్టారని కేసు నమోదైంది. కానీ ఎఫ్ఐఆర్లో సోహెల్ పేరు చేర్చలేదు. దీంతో ఈ కేసుపై పలు విమర్శలు రావడంతో పంజాగుట్ట సీఐని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి సోహెల్ తప్పించుకున్న నేపథ్యంలో ఈ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత సోహెల్ తో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్ పారిపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. కాగా పోలీసుల విచారణకు సోహెల్ హాజరు కావలసిందేనంటూ హైకోర్టు ఇప్పటికే తీర్పిచ్చింది. ఈ క్రమంలో సోహెల్ క్వాష్ పిటిషన్ వేశాడు. యాక్సిడెంట్ తో తనకేం సంబంధం లేదంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. తన మీద తప్పుడు కేసు పెట్టారంటూ కోర్టు మెట్లెక్కాడు. ఓవైపు వ్యాపారంలో అక్రమాలు, మరోవైపు తనయుడి యాక్సిడెంట్ వ్యవహారం మాజీ ఎమ్మెల్యే షకీల్ను వెంటాడుతున్నాయి. కాగా బోధన్లో ఏడాదిగా బీఆర్ఎస్ కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా చురుగ్గా నిర్వహిస్తూ ఉండగా ఏడాదిగా మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇటు బోధన్ నియోజకవర్గానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉండగా మాజీ ఎమ్మెల్యే భార్య అన్ని తానే వ్యవహరిస్తున్నారు. కాగా మరి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో మాజీ ఎమ్మెల్యే బోధన్కు వస్తారా లేదా అనేది పార్టీలో
చర్చ జరుగుతోంది.